2009 రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఎంచుకున్న మార్గం ఏంటంటే నిరంతరం ప్రజల్లో ఉండటం. దాదాపు ఒక 4 సంవత్సరాలు సాగినటువంటి ఓదార్పు యాత్ర, దాని తర్వాత వచ్చినటువంటి 2014 ఎన్నికలు, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేని మొత్తాన్ని కొనేసి ఆనాటి కూటమిగా ఉన్నటువంటి తెలుగుదేశం, బీజేపీ, దూరం నుంచి సపోర్ట్ చేసినటువంటి జనసేన, దాన్ని నిరసిస్తూ సాగినటువంటి ప్రజా సంకల్ప యాత్ర. దాదాపు 9 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరంగా ప్రజల్లో ఉండి ప్రజల బాధల్ని, కష్టాలని, నష్టాలని సవిచూసి ప్రత్యక్షంగా అనేకమైన అంశాల మీద 2019 ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా అనేకమైన అంశాల మీద ప్రభుత్వం తన దృష్టిని పెట్టి కొన్ని సంవత్సరాలుగా సుదీర్ఘంగా పరిష్కారం లేకుండా ఉన్నటువంటి అంశాలకి మా పార్టీ, మా ప్రభుత్వం పరిష్కారాన్ని చూపించబోతుంది. ఇది ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం జగన్మోహన్ రెడ్డి గారు. దానిలో భాగమే ఆయన ప్రజల్లో ఉన్నప్పుడు భూ సమస్యల మీద ప్రతి కుటుంబంలో లేకపోతే ప్రతి ఊరిలో మా భూమి అన్యాక్రాంతం అయిపోయింది, మా భూమికి సరిహద్దులు లేవు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, సో భూ సమస్య మాకు ఒక ఉరితాడుగా మారుతున్నది అని కొన్ని లక్షల విన్నపాలు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నవరత్నాల ప్రోగ్రాంలో భూ రీసర్వే కూడా ఒకటని దానికి ఒక ప్రధానమైనటువంటి భూమికని తయారు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో భూ సర్వే ఖచ్చితంగా జరిగి తీరుతుందని చెప్పారు. దానికి విలేజ్ సెక్రటేరియట్స్, గ్రామ సచివాలయాలు ప్రధాన కేంద్రంగా, అక్కడే అవసరమైతే రిజిస్ట్రేషన్ కూడా జరుగుతాయి. దాని టెక్నాలజీ కానీ, దానికి కావాల్సినటువంటి అనేకమైన హ్యూమన్ రిసోర్సెస్ కానీ ఒక సైంటిఫిక్ అప్రోచ్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టే ప్రామిస్ టు ది పీపుల్. ఫార్చునేట్లీ కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి ప్రతిపాదన ఒకటి కావాలని ఆ సందర్భంలో ఎతుకుతున్నటువంటి వాళ్ళ ఆలోచనలో ఉన్నటువంటి అంశం. జగన్మోహన్ రెడ్డి గారు భూ సర్వేని ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేసిన తర్వాత 2020 డిసెంబర్ 21 జగన్మోహన్ రెడ్డి గారు భూ సర్వేని తనకి రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నటువంటి అనేకమైన అంశాలని రాష్ట్రంలో ఉన్నటువంటి భూ సర్వేల మీద తీసుకొచ్చినటువంటి యంత్రాంగం మొత్తం. దీన్ని ఆనాటి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సిఎస్ మీటింగ్, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీస్ మీటింగ్లో కూడా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక భూ సర్వే చేస్తున్నాడు, దాన్ని ఆదర్శంగా తీసుకొని దేశవ్యాప్తంగా సర్వే జరగాల్సిన అవసరం ఉంది అని ఆనాటి ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కూడా దాన్ని బహిర్గతం చేయడం జరిగింది. హీ హాస్ గివెన్ ఇన్స్ట్రక్షన్ టు ది ఆల్ చీఫ్ సెక్రటరీస్, all the states who have been participated in that meeting. అక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి భూ సర్వే. ఈరోజు గాంధీ గారి వర్ధంతి. మీ అందరికీ తెలుసు, గ్రామ పరిపాలన కానీ, విలేజ్ సెక్రటరీస్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న మోడల్ ఏంటంటే గాంధీ గారి మోడల్. పట్టణాలు మాత్రమే కాదు, గ్రామాల్లో కూడా ఆ ప్రజలు ఆనందంగా ఉండాలి, సమస్యలు లేకుండా ఉండాలి. ఇండియా, భారతదేశం 2 ఇండియాలుగా పిలువబడుతుంది. ఒకటి అర్బన్ ఇండియా, ది సెకండ్ వన్ ఇస్ ద రూరల్ ఇండియా. రూరల్ ఇండియాని మనం అడ్రస్ చేయకుండా అర్బన్ ఇండియాని మాత్రమే అడ్రస్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇది సమంజసం కాదు, పాలకలిగే పరిపాలన కూడా సరిగా చేసినట్టు కాదు. సో జగన్మోహన్ రెడ్డి గారు హ్యాస్ టేకెన్ ఎ డెసిషన్ టు అడ్రస్ రూరల్ ఇండియా ఇన్ ద ఈవ్ ఆఫ్ గాంధీ మహాత్ముడు తీసుకున్నటువంటి గ్రామ స్వరాజ్యం అనే దాని మీద
ఒక వాలంటరీ వ్యవస్థని వీటినన్నింటినీ మొత్తం తీసుకున్నాడు. సో ఇంకా రీసర్వేకి ఆద్యం ఏంటంటే, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఈ దేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించారని చెప్పుకునే కాలంలో ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతిపాదించింది ఏంటంటే, ఎస్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఇండిపెండెన్స్, మనకి స్వతంత్రం అనేది వస్తూ ఉంది. అయితే వచ్చిన తర్వాత వాట్ వీ హ్యావ్ టు డూ, ఏం చేయాలి? ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశంలో భూమి అంతా కూడా కొంతమంది వ్యక్తుల చేతుల్లో ఉండిపోయింది. అది భూస్వాములు కానీ, సంస్థానాధీశులు కానీ, రాజులు కానీ, రాజరికం కానీ, లేకపోతే పెట్టుబడిదారులు కానీ, వీళ్ళ దగ్గర లక్షల ఎకరాలు పోగేసుకొని కూర్చున్న దగ్గర మన సమాజ నిర్మాణం కోసం రాజ్యాంగాన్ని రాసుకున్న క్రమంలో ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఈ దేశంలో ఇంకొక భూ సర్వే జరగాల్సిన అవసరం ఉంది. సో దిస్ ఇస్ కాల్డ్, అంబేద్కర్ గారు ప్రపోజ్ చేసినటువంటి ల్యాండ్ రీసర్వే. దాన్ని 100 సంవత్సరాల తర్వాత, స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ఆఫ్టర్ 103 years, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో దాన్ని ఇంప్లిమెంటేషన్లో తీసుకొచ్చాడు. ఇది ఒక విధంగా చెప్పాలంటే గ్రామ స్వరాజ్యం అంబేద్కర్ గాంధీ గారి ఆలోచన. భారతదేశ స్వతంత్రం తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ల్యాండ్ రీసర్వే, ఈ రెండింటినీ ప్రధానంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో నంబర్ 1 ఆద్యుడిగా 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ దేశం, కేంద్ర ప్రభుత్వం కలిగి ఉన్నటువంటి ఈ దేశం, కేంద్ర ప్రభుత్వం చేయలేదు, 29 రాష్ట్రాలు చేయలేదు, కానీ వేరిన్ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని స్టార్ట్ చేశాడు. దీనికి ఒక లక్ష్యం ఉన్నది, టు క్లియర్ ఆల్ ద డిస్ప్యూట్స్ యాజ్ ఫర్ యాజ్ ది ల్యాండ్ ఈస్ కన్సర్న్. ఈరోజు కూడా లుకలుకలే. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అనుకుంటాం. ఆయన చేసిన ఘనకీర్తి ఏంటో తెలుసా, ఘనకార్యం ఏంటో తెలుసా? ఎక్కడైనా గొడవ ఉందంటే దాన్ని 22A పెట్టేసేయండి, ప్రభుత్వంలో పెట్టేసేయండి. అది మాది అని ప్రైవేట్ వాళ్ళు, జనాలు, సామాన్యులు, రైతులు, ప్రజలు ఇది మాది అని ప్రభుత్వం చుట్టూ తిరిగి 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 వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే 22A నుంచి రిలీజ్ రావటం, మిగతా వాళ్ళకి ఎవడ కూడా ఇది ప్రభుత్వమో లేదా భూస్వాములో ఆక్రమించుకొని కూర్చోవటం. ఇన్ ద పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ అంటే అలా ఉండకూడదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చాలా డిఫరెంట్గా, గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ ప్రభుత్వంలో తోసేసి ప్రజలు ఇబ్బంది పెడుతున్న కార్యక్రమాన్ని కాదు, రీసర్వే చేసి ప్రతి వాడికి ల్యాండ్ సర్వే చేయాలని చెప్పాడు. సో అక్కడి నుంచి తీసుకున్నటువంటి అంశమే ఈ ల్యాండ్ రీసర్వే. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ప్రజలు అడగటం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు దీన్ని ఉదహరించడం, గ్రామ స్వరాజ్యం కోసం గాంధీ గారు చెప్పిన మార్గాలు, ఇదిగో రాజ్యాంగం చుట్టూ మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగింది, కానీ రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకంగా ఎక్కడ లేదు. సో దీన్ని 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం దోసేశాడు. ఆయన చేసినటువంటి రీసర్వే, 2 విమానాలు జర్మనీ నుంచి, అమెరికా నుంచి, ప్రపంచ దేశాల్లో డెవలప్ అయినటువంటి కంట్రీస్లో ఎక్కడ కూడా ల్యాండ్ వివాదాలు ఉండవు. సో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, భారతదేశంలో ఉన్నటువంటి సర్వే ఆఫ్ ఇండియా, మిస్టర్ సింగ్, హీ వాజ్ ద డైరెక్టర్ ఎట్ ద టైం, ఆయన్ని కూడా దీనిలో చేర్చుకొని సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో ఆంధ్రప్రదేశ్ ఒక నూతన ప్రక్రియని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భూములు మొత్తాన్ని కూడా సర్వే చేసే కార్యక్రమం, ఇట్ హాస్ బీన్ యాక్సెప్టెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. దీని మీద రాద్ధాంతం చేశారండి. ఎలక్షన్కి 1 వారం ముందు క్రికెట్లో కానీ లాస్ట్ ఓవర్లో ఆడతారు చూడండి, లాస్ట్ బాల్కి ఇంకా 5 బాల్లో ఉన్నాయి, 20 రన్లు కొట్టాలి, ఒక్కొక్కడు 6 కొట్టకపోతే ఏమవుతాడో తెలియదు అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ని దృక్పథాలు కలిగి చేసినటువంటి ఈ కార్యక్రమం మీద వాళ్ళు ఒక సర్వే పెట్టుకొని ప్రతి వాడికి ఫోన్ చేసి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సర్వే మీ భూమి మీది కాదు, ఆయన ఎక్కడో కుదవబెడతాడట, ఆయన అమ్మేసుకుంటాడట. అంటే ప్రభుత్వమే చేయించిన సర్వే, ప్రభుత్వమే ప్రజలకు బాధ్యత వహించి ప్రజల తరపున తీసుకున్నటువంటి ఒక అంశాన్ని ప్రజలకు కాకుండా ఎలా పోతుంది? ప్రజలు కూడా ఎందుకు ఆలోచించలేకపోయారో మాకైతే తెలియదు. దుష్ప్రచారాన్ని నమ్మారు. చంద్రబాబు నాయుడు గారు ఎంత ఘనుడంటే అబద్ధాలని ప్రచారం చేయటంలో వాస్తవాలను నమ్మిస్తాడు. ఉదాహరణకి మీరు చూడండి, ఇక్కడ గెలిచిన తర్వాత ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉన్న తర్వాత ఇంకా ఆయనకి కోపం తీరలేదేమో, ఇంకా ఆయనకి కసి తీరలేదేమో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పుడు కూడా అదేదో స్పీకర్ ఒక చోట ఉన్నాడు, మీరు చచ్చిపోయింది అనుకున్నారేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కొట్టాలి,
11 వచ్చింది కదా దాన్ని చంపాలన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడించబడ్డ తర్వాత కూడా తిరుపతి వెళ్ళి లడ్డు విషయంలో ఆయన చేసినట్టు దుష్ప్రచారం. జంతువుల కొవ్వు ఇక్కడ ఉంది. మహానుభావ, నువ్వే కదా ఎక్కువ కాలం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నది. జంతువుల కొవ్వు ఉంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లోనే ఉందా? ఈరోజు మీకు సిబిఐ ఎంక్వైరీ ఏం చెప్పింది? మీరు ఒక సిట్టేశారు. మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నిజంగా దేవుడి మీద భక్తి శ్రద్ధలు ఎవరికైనా ఉన్నట్లయితే ఎక్కడన్నా చిన్న చిన్న అంశాలు జరిగినా దాని జోలికి వెళ్ళరు. కానీ ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి పచ్చాబద్ధాలు ఆడుతూ ఉన్నాడు. పచ్చాబద్ధాలు ఆడుతున్న వ్యక్తిని మిగతా వాళ్ళు డిప్యూటీ సీఎం సపోర్ట్ చేశాడు. ఇదెందుకో నాకైతే అర్థం కాలేదు. ఈరోజు వాళ్ళు వేసినటువంటి సిట్ ఎక్కడ ఏమవుతుందో ఆనాటి చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు దీన్ని ఎక్కడో శంకించాడు. ఈ సిట్లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ స్టేట్ గవర్నమెంట్ అండర్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు సరైనటువంటి ప్రాతిపదికన నివేదిక ఇస్తారో లేదో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సుప్రీంకోర్టు హ్యాస్ టేకెన్ ఎ డెసిషన్ సిబిఐకి ఇవ్వటం. వాళ్ళు చాలా క్లియర్గా దీని మీద చెప్పుకున్నారు. సిబిఐ తోటి ఎంక్వైరీ చేయమన్నారు. సిబిఐ చాలా క్లియర్గా ఈరోజు అక్కడ ఎలాంటి జంతు కొవ్వు ఎక్కడ లేదు అని చెప్పింది. చెప్పుతో కొట్టినట్టు అయింది వీళ్ళకి. కానీ ఏమైనా ఉందా? ఏమీ లేదు. మళ్ళీ నిన్న ఒక పోస్టరు ఏమని పెడుతున్నారు? ఈ పోస్టర్లు ఎక్కడో పాపం జరిగిపోయింది, దానిలో కల్తీ జరిగింది. అక్కడ కల్తీ జరగలేదు, జంతువుల కొవ్వు లేదని ప్రభుత్వాలే చెప్తా ఉంటే, సిబిఐ చెప్తా ఉంటే దీన్ని ఈ అబద్ధాన్ని ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు. సో భూ సర్వే మీద కూడా వీళ్ళు చేసినటువంటి అబద్ధాలు ప్రజలు దురదృష్టవశాత్తు ఎందుకు నమ్మారో ఏం చేసుకున్నారో మాకైతే తెలీదు. ఇన్ని అంశాల మధ్య జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద ఈ రోజుకి వీళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రభావం ఇప్పుడు కూడా పడుతూనే ఉంది. ప్రజలు గమనించాలని మా విజ్ఞప్తి. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి అంగీకరించిన ప్రోగ్రామ్ని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బీజేపీ రాష్ట్రాల్లో చేయలేదు. వాళ్ళ కన్నా ముందు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ ప్రయత్నాన్ని మీ కూటమిగా ఉన్నటువంటి వాళ్ళు మీరందరూ కలిసి అబద్ధాలని వండి ప్రజల్లోకి పంపిస్తే ఇది అబద్ధం కాదు, ఇది వాస్తవం అని తెలుస్తున్న నేపథ్యంలో కూడా ప్రజలు మిమ్మల్ని ఏమనరని మీరు భావిస్తూ ఉన్నారంటే మీ మూర్ఖత్వానికి, మీ పరిపాలన దరిద్రమైనటువంటి ఆలోచన విధానానికి రాబోయే కాలం ఖచ్చితంగా కాలమే దీన్ని పరిష్కరించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలాడే వ్యక్తి కాదు మీలాగా. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు దేవుడి మీద వాస్తు మీద నమ్మకం ఉన్న వ్యక్తి కాదనేది నా అభిప్రాయం. ఎందుకంటే కరకట్ట కింద ఉన్నటువంటి ఇల్లులో మీరు ఓడిపోయిన తర్వాత ఇక్కడ వాస్తు దోషం ఉందంటే అందరినీ తిట్టి పంపించేశాడు. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మనమే గెలుస్తాం పొమ్మన్నాడు. వాస్తు మీద నమ్మకం లేదు, దేవుడి మీద నమ్మకం లేదు, నాస్తికుడు అతను. దేవుడి మీద నమ్మకం లేనటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి దుష్ప్రచారం ఈరోజు సిబిఐ కేంద్ర ప్రభుత్వం అది తప్పు అని చెప్పిన తర్వాత ఈరోజు ఎవరిని శిక్షించాలి? ఇక్కడ వీ డిమాండ్ ఫ్రమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అబద్ధాలు పెట్టారని ఆయనకి శిక్ష ఏంటి ఇక్కడ? రెండవది, ఆయనకు వంతబాడినటువంటి గుడిమెట్ల కింద నుంచి పైకి గడిగినటువంటి వ్యక్తి, అక్కడికి వెళ్ళి ఏదేదో మాట్లాడిన వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఆ రోజు ఏం మాట్లాడే ఈరోజు నోరు మెదపలేదు. మీరు నిజంగా రాజ్యాంగానికి బద్దులై ఉన్న వ్యక్తులైతే అక్కడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి గారి దగ్గరికి వెళ్ళి ఆ గుడిమెట్లకు అడగండి పవన్ కళ్యాణ్ గారు. అక్కడ మీరు మీ పరిహారం అక్కడ తీసుకోండి. అంతేగాని ప్రజల మనోభావాలని దెబ్బతీస్తూ ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు బృహత్తర కార్యక్రమాన్ని తీసుకొని పరిపాలన అంటే ఈ విధంగా ఉండాలని చెప్పే ప్రయత్నం ఆయన చేస్తూ ఉంటే, పరిపాలన మేము చెప్పినట్టు ఉండదు, మా అవసరాలకే మేము వాడుకుంటామని చెప్పే ఒక దౌర్భాగ్యమైనటువంటి నాయకులు ఈ రాష్ట్రంలో కూటమి అనే దాంతో ఈరోజు తిరుగుతూ ఉంటే, కూటమికి నాయకత్వం వస్తున్నట్టు సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద కన్ను వేయాలని మేము అడుగుతున్నాం. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అబాస్ పాలు చేయడం కోసం తాత్కాలికమైనటువంటి ఆ రోజు ఎన్నికల్లో మా మీద మీరు చల్లినటువంటి బురద ఏదైతే ఉందో ఈరోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఎక్కడ భూ సర్వేలో ఎక్కడ లోపం లేకుండా ఆటోమేటిక్గా ఈరోజు అన్నదమ్ముల మధ్య, కుటుంబాల మధ్య, రైతుల మధ్య, ప్రభుత్వాల మధ్య ఎలాంటి గొడవలు లేకుండా రీసర్వే జరిగినటువంటి విధానం, దాన్నే మళ్ళా చంద్రబాబు నాయుడు గారు కొత్త పద్ధతిలో ఏం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు పాస్ పుస్తకాలకి, పట్టా పుస్తకాలకి కలర్ మార్చి మాత్రం ఇవ్వడం జరిగింది. నువ్వు చేసిన సర్వే ఎక్కడ? నేను అడుగుతున్నా, వాట్ ఈస్ ద డిఫరెన్స్? మా సర్వేనే తీసుకొచ్చి పాస్ పుస్తకాలు, పట్టా పుస్తకాల మీద
కలర్ మార్చి నువ్వు మాకు రైతులకు జనాలకి ఇచ్చేసేవే అని ఎంత మాయగాళ్ల పరిపాలనలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ కబంధ హస్తాల్లో ఉండిపోయింది. దీన్ని రక్షించుకోవడం కోసం, ప్రజల్ని జాగృతం చేయడం కోసం, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం కోసం ప్రజా ఉద్యమాలను నమ్ముకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పక్క వెంకటేశ్వర స్వామి ఆయన దాన్ని కూడా ఆ భక్తిని కూడా కాదని చేసినటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో దాన్ని ఖండిస్తూ ఈరోజు ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా ఆ విషయం మీద ఈ రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలు మాత్రమే కాదు, దేశ ప్రజలు. పవన్ కళ్యాణ్ గారు ఈ లడ్లన్నీ కూడా అయోధ్య వెళ్ళిపోయినాయి, అయోధ్యలో వాళ్ళు తిన్న వాళ్ళందరూ కూడా కక్కుండాయి, వాళ్ళ మానసిక స్థితి ఏంటో అన్నాడు. బాబు ఇప్పుడు ఏం జరగలేదని చెప్తా ఉంది, మీరేం చేయాలా? మీకు వామిటింగ్స్ వస్తున్నాయా లేదా? మీకు వామిటింగ్స్ రాకపోతే మిమ్మల్ని మాట్లాడింది కక్కే విధంగా ప్రజా ఉద్యమాలు ఉంటాయి. ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టాలని, కోర్టులు కూడా దృష్టి పెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లడ్డు విషయంలో వీళ్ళు ప్రదర్శించే విధానం, భూ సర్వే విషయంలో వీళ్ళు ప్రదర్శించే విధానం, ఇది ప్రజల ఆలోచనలకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వీళ్ళని సీరియస్గా తీసుకోవాలని